నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అస్మత్ సద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. శంకర భగవత్పాదులు రచించిన శివానందలహరి స్తోత్రాన్ని మనం పరిశీలిస్తున్నాం. అందులో ఇంతవరకు 29 శ్లోకాలు పరిశీలించి ఆ శ్లోకార్థాలను మనం తెలుసుకున్నాం. ఈ రోజున 30వ శ్లోకాన్ని మనం పరిశీలించే క్రమంలో ముందుగా ఆ శ్లోకాన్ని ఒకసారి పఠించుకొని ఆ తర్వాత ఆ శ్లోకార్థాన్ని మనం పరిశీలిద్దాం. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధవః ఆత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందుచూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ స్త్రిలోకీ గురో. మరొకసారి చూద్దాం. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో అని శివానందలహరి స్తోత్రంలో 30వ శ్లోకం. వెనకటి శ్లోకంలో భగవత్పాదులు పరమేశ్వరుని యొక్క గురుస్వరూపాన్ని వర్ణిస్తూ పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు. మదీయ మనస సౌఖ్యోపదేశం కురు అని అన్నారు. ఓ పరమేశ్వర, నాకు బ్రహ్మోపదేశం చెయ్యి అని ప్రార్థించారు. అదేవిధంగా నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు నా యందు ఎల్లప్పుడూ ఉండేట్టుగా అనుగ్రహించు అని కూడా ప్రార్థించారు. ఆ శ్లోకార్థాన్ని మనం తెలుసుకునే సమయంలో మనం ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈశ్వరారాధన చేసేటప్పుడు త్రికరణ శుద్ధిగా ఆరాధన చేయాలి అని కూడా మనం చెప్పుకున్నాం. అక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. బ్రహ్మోపదేశం చేయమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలా అని మనం ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు నా పృష్ట కస్కిచిత్ బ్రూయాత్ అనే ధర్మశాస్త్రం మనకి వినిపిస్తుంది. అడగనిదే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించకూడదు అని ఆ ధర్మశాస్త్ర వాక్యం యొక్క అర్థం. అలానే ఈ జ్ఞానం కోసం మనం ఒక గురువుని ఆశ్రయించాలా అని మనకు ఒక సందేహం కలగచ్చు. దానికి కూడా ఉపనిషత్తుల్లో మనకి ఒక విధి కనిపిస్తోంది. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. ఆ విజ్ఞానం కోసం ఒక గురువుని ఆశ్రయించాలని అని ఆ ఉపనిషత్తు మనకి బోధిస్తోంది. కాబట్టి ఇటువంటి శాస్త్రవాక్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి భగవత్పాదులు శృతిని అనుసరించి వేద మార్గాన్ని అనుసరించి ఉపనిషత్తులు చెప్పిన విధంగా పరమేశ్వరుణ్ణే ప్రార్థించారు. పరమేశ్వరుణ్ణే గురువుగా భావించి ఆ పరమేశ్వరుణ్ణి జ్ఞానోపదేశం చేయమని ప్రార్థించారు వెనకటి శ్లోకంలో. ఇక 30వ శ్లోకంలో పరమేశ్వరుని యొక్క సర్వవ్యాపకమైనటువంటి శరీరాన్ని గురించి వర్ణిస్తున్నారు. ప్రధానంగా 30వ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఓ పరమేశ్వర, నాకు కొన్ని శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నట్లయితే నేను నీ సేవ చేస్తాను, నీ సేవ చేయగలను అని అంటున్నారు. ఈ శ్లోకంలో మనకి పరమేశ్వరుణ్ణి సంబోధించినటువంటి పదాలు 4 కనిపిస్తున్నాయి. ఒకటి, బాలేందు చూడామనే అని సంబోధించారు. అంటే నెలవంకను పరమేశ్వరుడు శిరస్సు పైన ధరిస్తాడు. అందువల్లనే ఆయనకి చంద్రశేఖరుడు అనే పేరు కూడా వచ్చింది. అలాగే పశుపతే అని సంబోధించారు.
సంసార బంధాన్ని విడిపించేటటువంటి ఓ పరమేశ్వర అని ఆ శబ్దానికి, ఆ సంబోధనకి అర్థం. తర్వాత స్వామిన్ అని సంబోధించారు. దానికి సర్వాధ్యక్షుడా అని అర్థము. త్రిలోకీ గురో అని ఒక సంబోధన కనిపిస్తోంది. దానికి 3 లోకాల్లో ఉన్నటువంటి శివభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానోపదేశం చేసేటటువంటి ఓ గురుమూర్తి అని ఆ సంబోధనకి అర్థం. ఈ విధంగా ఈ శ్లోకంలో 4 రకాల సంబోధనలు మనకు కనిపిస్తున్నాయి. ఆ సంబోధనల ద్వారానే మనకి ఒక అర్థాన్ని మనకి బోధిస్తున్నారు భగవత్పాదులు. ఏమిటంటే, పశుపతే అనే సంబోధన చేత ఆయన సంసారంలో ఉన్నటువంటి పాశాల నుండి మనకి విముక్తి కల్పిస్తాడు అనే అర్థం మనకి ఆ సంబోధన ద్వారా తెలుస్తోంది. సంసారంలో మనం అనేక పాశాలతో బంధింపబడతాం. మనం కామమని, క్రోధమని, కర్మ అని ఈ విధమైనటువంటి పాశాలతో మనం బంధింపబడతాం. అటువంటి బంధనం నుండి విముక్తిని కల్పిస్తాడు కాబట్టి ఆయనకి పశుపతి అని పేరు వచ్చింది. మామూలుగా పశువులకి ప్రభువు అనే అర్థం మామూలుగా ఉన్నది, కానీ ఇక్కడ ఆ శబ్దానికి ఇటువంటి అర్థాన్ని మనకి భగవత్పాదులు తెలియజేశారు. ఆ తర్వాత స్వామిన్ అని సంబోధించారు. ఈ సంబోధన వల్ల ఆయన సమస్త వ్యాపకుడు అనే విషయం మనకి తెలుస్తోంది. ఆ తర్వాత త్రిలోకీ గురో అనే సంబోధన చేత 3 లోకాలని వ్యాపించి ఉన్నాడు ఆయన అనే అర్థాన్ని మనకి బోధిస్తున్నారు భగవత్పాదులు. ఈ విధంగా 4 రకాల సంబోధనలతో పరమేశ్వరునికి సంబంధించిన విషయాలను బోధించి ఈ విధంగా అంటున్నారు. పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో అని అన్నారు. నాలో కనుక కొన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే సర్వవ్యాపకమైనటువంటి శరీరాన్ని నేను పూజించగలను, నేను సేవించగలను అని అంటున్నారు. ఏమిటా శక్తి సామర్థ్యాలు అనంటే, భగవంతుణ్ణి మనం ఆరాధించేటప్పుడు అనేక విధానాలతో మనం ఆరాధిస్తూ ఉంటాం. పంచోపచార పూజ అని, అలాగే షోడశోపచార పూజ అని, అలాగే శివ మానస పూజ అని మనస్సుతో చేసేటటువంటి పూజ, అమ్మవారి పూజ అయితే చతుషష్ఠి ఉపచార పూజ అని ఈ విధమైనటువంటి పూజా విశేషాలు మనకి ఆరాధనా క్రమంలో, భగవంతునికి సంబంధించిన ఆరాధనా క్రమంలో మనకి ఇలా రకరకాల పూజా విధానాలు మనకు కనిపిస్తున్నాయి. అందులో సాధారణంగా బహుళంగా మనం అనుసరించేది షోడశోపచార పూజా విధానాన్ని మనం అనుసరిస్తూ భగవంతునికి పూజ చేస్తూ ఉంటాం. భగవంతుడికి 16 ఉపచారములతో చేసేటటువంటి పూజనే షోడశోపచార పూజ అని అంటారు. అందులో 5 రకాల ఉపచారాలను ఈ శ్లోకంలో మనకి బోధిస్తున్నారు, ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు భగవత్పాదులు. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క మూర్తికి ఆరాధన చేయాలి. ఎటువంటి మూర్తి అనంటే సర్వవ్యాపకమైనటువంటి మూర్తి, సమస్త బ్రహ్మాండములను వ్యాపించి ఉన్నటువంటి మూర్తి. అటువంటి మూర్తికి మనం పూజ చేయాలంటే ఆ శరీరానికి, ఆ విగ్రహానికి, ఆ మూర్తికి సంబంధించిన విధంగా మనం పదార్థాలన్నిటినీ కూడా సమకూర్చుకోవాలి. మనం దేవాలయాలలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఆగమశాస్త్ర ప్రకారంగా ఆ మూర్తి ఎంతవరకు ఉండాలి, ఎన్ని అడుగులు ఉండాలి, ఈ విధమైనటువంటి ప్రమాణాలు ఆగమశాస్త్రం బోధించిన విధంగా మనం అటువంటి విగ్రహాన్ని తయారు చేయించి మనం ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయాల్లో ప్రతిష్ఠించి ఆ విగ్రహానికి మనం పూజ చేస్తూ ఉంటాం. ఆ విగ్రహానికి
అభిషేకము, అర్చన, నైవేద్యము ఇవన్నీ చేయాలంటే దానికి తగ్గట్టుగా మనం అవన్నీ కూడా సమకూర్చుకొని మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు సర్వవ్యాపకమైనటువంటి శరీరానికి పూజ చేయాలంటే ఎన్ని పదార్థాలను ఎంత ప్రమాణంలో ఎంత పరిమాణంలో మనం సమకూర్చుకోవాలి, ఈ శ్లోకంలో ఆ విషయాలనే భగవత్పాదులు బోధిస్తున్నారు. నేనా మానవ మాతృణ్ణి, నేనా దీనుణ్ణి, నీ యొక్క సర్వవ్యాపకమైనటువంటి శరీరాన్ని పూజించడంలో నేను అసమర్థుణ్ణి. ఎందుకు అనంటే దానికి తగినటువంటి పదార్థాలని సమకూర్చేటటువంటి సామర్థ్యం లేనివాణ్ణి. అందువల్ల దానికి తగినటువంటి సామర్థ్యం, శక్తి నాకు నువ్వు అనుగ్రహించినట్లయితే నేను తప్పకుండా ఆ శరీరాన్ని కూడా, ఆ విగ్రహాన్ని కూడా నేను ఆరాధించగలను, పూజించగలను, సేవించగలను అని ఈ శ్లోకంలో భగవత్పాదులు అంటున్నారు. ఈ శ్లోకంలో 5 ఉపచారాల గురించి ప్రస్తావించారు అని మనం అనుకున్నాం కదా. ఏమిటా 5 ఉపచారాలు అనంటే, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత. మొట్టమొదటగా వస్త్రోపచారం గురించి ఈ శ్లోకంలో ప్రస్తావించారు. సర్వవ్యాపకమైనటువంటి శరీరానికి వస్త్రాన్ని సమర్పించాలంటే ఎంత పెద్ద వస్త్రాన్ని సమర్పిస్తే ఆ శరీరము కప్పుకోవటం కుదురుతుంది. మనం వస్త్రాన్ని ధరించడంలో ఉద్దేశ్యం ఏమిటంటే మన శరీరాన్ని కప్పుకోవటం. శరీరాన్ని కప్పుకోవటం కోసమే మనం వస్త్రాన్ని ధరిస్తున్నాం. అలానే భగవంతునికి వస్త్రాన్ని సమర్పించే విషయంలో కూడా ఆ విగ్రహానికి సరిపడా వస్త్రాన్ని సమర్పించాలి. మనం దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహానికి సరిపడా వస్త్రాన్ని సమర్పించే శక్తి మనలో ఉన్నది. కానీ సర్వవ్యాపకమైనటువంటి విగ్రహానికి, సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వరుని యొక్క శరీరాన్ని కప్పేటటువంటి, ఆ శరీరానికి సరిపడా వస్త్రాన్ని సమర్పించే శక్తి మనలో లేదు. ఆ శక్తి ఎవరికి ఉంది, ఆ సామర్థ్యం ఎవరికి ఉంది అనంటే ఒక్క సూర్యుడికి మాత్రమే ఉన్నది. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత. ఎందుకు అనంటే ఆ సూర్యుడు సహస్ర కిరణుడు. అనేక కిరణాలతో సమస్త భూమండలాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. కేవలం భూమినే కాకుండా సమస్త లోకాలని ఆయన ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఊర్ధ్వలోకాలని, అధోలోకాలని, ఇలా సమస్త లోకాలని ఆయన తన కిరణాలతో ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆయన తన కిరణాల ద్వారా అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ సూర్యుడు. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి పరమేశ్వరుని యొక్క సర్వవ్యాపకమైనటువంటి శరీరాన్ని ఆచ్ఛాదన చేయటం, ఆ శరీరానికి సరిపడా వస్త్రాన్ని సమర్పించడం అనేది ఆయనకే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ శ్లోకంలో వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, ఆ సూర్యునికి సంబంధించినటువంటి శక్తి నాకు లభించాలి అని ప్రార్థిస్తున్నారు. అలానే మరొక ఉపచారం ఏంటంటే పుష్పార్చనే విష్ణుత. భగవంతునికి పుష్పాలను సమర్పించడంలో ఆంతర్యం ఏమిటంటే ఆయన్ను అలంకరించడమే. పుష్పాలతో అలంకరించడం కోసం మనం పుష్పాలను సమర్పిస్తాం. ఈ అలంకారం అనేది మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది. అలంకార ప్రియుడు మహావిష్ణువు. కాబట్టి పుష్పార్చనే విష్ణుత అని అన్నారు. ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకమైనటువంటి శరీరాన్ని అలంకరించాలంటే, అందులోని పుష్పాలతో అలంకరించాలంటే అది ఒక విష్ణుమూర్తికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి శక్తి సామర్థ్యము విష్ణుమూర్తి దగ్గరే ఉన్నాయి. అందువల్ల అటువంటి శక్తి, అటువంటి సామర్థ్యము నాకు కలగాలి అని ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత గంధోపచారము. సర్వవ్యాపకమైనటువంటి శరీరాన్ని గంధంతో లేపనం చేయాలంటే
ఎంత గంధం కావాలి, ఎంత గంధం మనం సిద్ధం చేసుకుంటే ఆ శరీరానికి మనం లేపనం చేయవచ్చు, అది మన వల్ల కాదు. కాబట్టి ఆ శరీరాన్ని లేపనం చేసేటటువంటి శక్తి సామర్థ్యము కలవారు ఎవరంటే వాయుదేవుడు. ఆయన అనేక గంధాలను మోస్తూ ఉంటాడు. అందువలనే ఆయనకి గంధవహుడు అని పేరు వచ్చింది. ఆయన కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపకుడు ఆయన కూడా. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి శరీరానికి గంధంతో లేపనం చేయడం ఒక వాయువుకే సాధ్యం. ఆ తర్వాత నైవేద్యం. ఈ నైవేద్యాన్ని అర్పించాలంటే ఆ శరీరానికి తగ్గట్టుగా ఆహారం సిద్ధం చేయాలి, నైవేద్యాన్ని సిద్ధం చేయాలి. అంతటి శక్తి సామర్థ్యం ఎవరికి ఉన్నది? ఒక దేవేంద్రుడికి మాత్రమే ఉన్నది. అందువలన అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత అని అన్నారు. దేవతలకు అధ్యక్షుడైనటువంటి వాడు ఇంద్రుడు. ఆయనే ఆ సర్వవ్యాపకమైనటువంటి శరీరానికి నైవేద్యాన్ని సిద్ధం చేసి దానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను సమర్పించే శక్తి కలవాడు. ఎలా అంటే దేవేంద్రుని అనుగ్రహం ఉంటేనే కదా వర్షం కురిసేది. ఆ వర్షం కురిస్తేనే భూమిలో అనేక ధాన్యాలు పంటలు పండేవి. వాటితోనే మనం నైవేద్యాన్ని సిద్ధం చేస్తూ ఉంటాం కదా. మనం మామూలుగా దేవాలయాల్లో విగ్రహానికి నైవేద్యాన్ని సిద్ధం చేసే విషయంలో ఆ విగ్రహం ఎంత ఎత్తు ఉంటుందో, ఎంత పరిమాణంలో ఉంటుందో దానికి తగిన విధంగా మనం ఆహారాన్ని సిద్ధం చేస్తూ ఉంటాం. లోకంలో కూడా మనిషిని బట్టి ఆహారాన్ని, భోజనాన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. అలాగే సర్వవ్యాపకమైనటువంటి శరీరానికి ఆహారం సిద్ధం చేయాలంటే ఒక దేవేంద్రుని వల్లే సాధ్యమవుతుంది. అందువల్ల ఇక్కడ అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత అని అన్నారు. కాబట్టి ఆ దేవేంద్రునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యము నా యందు కూడా ఉండాలి అని ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత చిట్ట చివరి ఉపచారం ఏంటంటే పాత్రే కాంచన గర్భత అని అన్నారు. మొట్టమొదట వస్త్రాన్ని సమర్పించారు, ఆ తర్వాత పుష్పాన్ని అలంకారంగా సమర్పించారు, ఆ తర్వాత శరీరానికి గంధానులేపనం చేశారు, ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించారు. అంతా ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన ఇవన్నీ ఉంటాయి కదా. దానికోసం ఉదకం కావాలి, అర్ఘ్యాన్ని సమర్పించాలి. అది ఎవరి వల్ల సాధ్యం అంటే పాత్రే కాంచన గర్భత అంటే హిరణ్య గర్భుడు. బ్రహ్మదేవులలో హిరణ్య గర్భుడు అనే ఒకనొక బ్రహ్మ. ఆయనకే ఆ అర్ఘ్య ఉపచారం చేయటం సాధ్యమవుతుంది. సర్వవ్యాపకమైనటువంటి శరీరానికి అర్ఘ్యాన్ని సమర్పించడంలో హిరణ్యగర్భుడే సమర్థుడు. కాబట్టి ఆ హిరణ్యగర్భుడికి ఉన్నటువంటి శక్తి నాలో కూడా ఉండాలి అని అన్నారు. ఈ విధంగా ఈ శ్లోకంలో పరమేశ్వరుడికి సంబంధించిన 5 ఉపచారాల గురించి ప్రస్తావిస్తూ, అందులో ఎవరైతే అధికారులో, ఎవరి దగ్గర అయితే అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాళ్ళ గురించి కూడా ఈ శ్లోకంలో ప్రస్తావిస్తూ అటువంటి శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నట్లయితే నేను కూడా ఆ సర్వవ్యాపకమైనటువంటి శరీరాన్ని సేవ చేయగలను అని అన్నారు. మనం బాగా ఆలోచించినట్లయితే ఈ శ్లోకంలో ప్రార్థించినటువంటి శక్తి సామర్థ్యాలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనకు లభిస్తాయి. పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వల్లే మనకు లభిస్తాయి. పరమేశ్వరుని యొక్క రూపము చాలా బృహత్తరంగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. నేనా అల్పుణ్ణి, చాలా దీనుణ్ణి
అని ఈ విధంగా భావించినట్లయితే మనం ఆ పరమేశ్వరుడికి పూజ చేయలేము, చేసే మనకి శక్తి కూడా మనకు లభించదు. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనకి ఆ శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. తద్వారా మనం సర్వవ్యాపకమైనటువంటి శరీరాన్ని కూడా మనం పూజించే అవకాశం మనకు లభిస్తుంది అని ఈ శ్లోకం ద్వారా మనకి భగవత్పాదులు తెలియజేశారు. ఈ విధంగా పరమేశ్వరుని యొక్క ఆరాధనలో కొన్ని విశేషాలను ఈ శ్లోకంలో మనకు ప్రస్తావించారు. ఆ విధంగా పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థించి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనం కూడా సూర్యుల్లో ఉన్నటువంటి శక్తిని, విష్ణువులో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, వాయువులో ఉన్నటువంటి సంపదను, ఇంద్రుల్లో ఉన్నటువంటి అధ్యక్షతను, హిరణ్యగర్భుల్లో ఉన్నటువంటి యోగ్యతను, ఈ విధమైనటువంటి అనేక గుణాలని మనం పొందుదాము అని చెప్తూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఇటువంటివన్నీ కూడా అందరికీ లభించాలని ప్రార్థిస్తూ మనం కూడా భగవత్పాదులు సూచించిన విధంగా పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థిద్దాము. ఆ విధమైనటువంటి భావాన్ని మన మనస్సులో ఎల్లప్పుడూ కూడా చింతన చేస్తూ సర్వవ్యాపకమైనటువంటి శరీరాన్ని పూజించే శక్తి సామర్థ్యాలను పొందుదాము అని చెప్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.